కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ఎవరైనా మంచిగా మైక్లో చదువుతారా? ప్రకటన 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ చిన్న వాక్యములో నుంచి కొద్ది నిమిషాలు మా అందరికీ క్షేమాభివృద్ధి కలిగినట్లు ఆత్మకార్యమును జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీరు నేను మాట్లాడేదే కొద్ది నిమిషాలు, 5-10 నిమిషాలు. ఈ 5-10 నిమిషాల్లో మీరు రాసుకుంటూ బైబిల్ చదువుకుంటూ తలలు పైకెత్తండి, నా వైపు చూడండి అని బతిమాలించుకుంటూ ఉంటే ఉన్న సమయంలో సగం వ్యర్థమైపోతుంది. ప్రతి క్షణం సద్వినియోగం అవ్వాలి అన్నంత ఆశ మీకుంటే నా వైపు చూస్తా వినండి, బతిమాలించుకోకండి. మంచోళ్ళు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య జయిస్తాడు. మీలో చాలా మందికి ఆమేన్ అనాల్సినంత ఉత్సాహం కలగలేదు. ఆయన ఇప్పటికే పాపమును జయించాడు, సాతానును జయించాడు, మరణమును జయించాడు. మరణం యొక్క బలము గలవాన్ని జయించి వారి యొద్ద నుండి మరణం యొక్క పాతాళలోకము యొక్క తాళపు చెవులు పట్టుకుని వచ్చాడు. చివరిగా యేసయ్య ఈ లోక రాజ్యములన్నీ జయించి ఒక శాశ్వత రాజ్యాన్ని స్థాపించబోతున్నారు. ఆమేన్. ఈ విషయంలో మీ అందరికీ సంపూర్ణమైన నమ్మకం ఉందా? ఏమైనా డౌట్ ఉందా? అంతా నిశ్శబ్దమే ఉంది. నా యేసయ్య ఈ లోక రాజ్యములన్నిటినీ జయించి అంతములేని శాశ్వతమైన మహిమ రాజ్యమును స్థాపించబోతున్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన శాశ్వతమైన మహిమ రాజ్యమును స్థాపించుటకు గాను ఆయన సాతానుతో, వారి సామ్రాజ్యముతో, క్రీస్తు విరోధితో, యాంటీ క్రైస్తుతో అంత్యకాలమున ఒక భీకర యుద్ధము చేయబోతున్నారు. ఒక భీకరమైన బీభత్సమైన యుద్ధము క్రీస్తు విరోధికి, యాంటీ క్రైస్తుకి, క్రీస్తుకి జరగబోతుంది. ఆ భీకరమైన యుద్ధములో అల్టిమేట్గా మన హృదయనాథుడు, రాజాధిరాజు మన ప్రభు యేసుక్రీస్తు వారు అఖండ విజయమును సాధించబోతున్నారు. తిరుగులేని విజయం నా యేసుని సొంతం, ఇందులో డౌట్ లేదు. అయితే అసలు ఆ యుద్ధం ఎట్లా ఉంటుంది, దాని నేపథ్యం ఏంటి, ఎందుకు వస్తుంది యుద్ధం, ఎట్లా జరుగుద్ది, అసలు అది చర్చకి చేపడితే చాలా రసవత్తరంగా ఉంటుంది. ధ్యానం మంచి మజా ఉంటుంది. ఇప్పటికి మీ వ్యక్తిగత ధ్యానానికి దాన్ని వదిలేస్తూ ఆ యుద్ధ విజయ రహస్యం ఒకటి చెప్తాను ఈ పూట. కొన్ని సంవత్సరాల క్రితమే, ఈ మధ్య ఒక 2 years మహా అయితే ఈ మాట ప్రభు నాకు బయలుపరిచారు. నన్ను చాలా ప్రభావితం చేసిన ఒక అద్భుతమైన ధ్యానం, అదే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన ప్రభులకు ప్రభును, రాజులకు రాజునై ఉన్నందునను ఆయన వెంట ఉన్నవారు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు అయినందున ఆయన జయించెను అనేసాడు అక్కడ సింపుల్గా. ఇంకొక మాట వదిలేశాను ఏం కావాలని. ఇప్పుడు చూడండి, దేవుడు భయంకరమైన యుద్ధం ఒకటి చేయబోతున్నాడు. ఇలా చూడండి, ఎవడైనా యేసుతో పోరాడి గెలుస్తాడా? రాజ్యములు ఏకమై గెలుస్తాయా? పాపమే గెలవలేకపోయింది, మరణమే గెలవలేకపోయింది, సమాధి ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది, పాతాళపు సంఖ్యలు ఆయన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఎవడండి ఆపుతాడు యేసును? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అప్రతిఘతంగా, నిర్నిరోధంగా, భీకరముగా శత్రువును ఓడించి తిరిగి లేస్తున్న మహా జయశాలిగా యేసు ప్రభు వారు గెలవడం మామూలే కదా, పెద్ద విషయం ఏముందనుకుంటున్నాం కదా. ఇక్కడ ఒక లాజిక్ రీజనింగ్ రాశాడు.
ఎట గెలిచాడయ్యా అంటే, ఆయన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున గెలిచాడు అనలేదు. ప్రభువులకు ప్రభువును రాజులకు రాజై ఉన్నందునను ఇంకో కారణం కూడా ఉందన్నమాట. ఏమిట కారణం? ఆయన వెంబడి ఉన్నవారు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును. కొడితే మంచి కొట్టాలంతే, మళ్ళీ సప్పిడి దెబ్బలు కొట్టకూడదు. కొట్టా, దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, మీ అందరికీ కూడా ఎంతో ప్రేమతో నా రెండు చేతులు జోడించి ఈ మాట మీకు మనవి చేస్తున్నా. నా వ్యక్తిగత ప్రార్థనలో, నా గదిలో, నా ధ్యానములో ప్రభు ఈ మాట నాకు బయలుపరిచినప్పుడు నా దుఃఖం ఆగలేదు. కరిగి కన్నీరై నా ప్రభుని పాదాల మీదకి వచ్చేసాను నేను. ఈ భాగ్యం, ఈ కృప, ఈ దినం మీకు రావాలని ఆశపడి చెప్తున్నాను నేను. చాలా విలువైన ఉపదేశం ఇది. తక్కువ సమయం చెబుతున్నానని తప్ప తక్కువ ముచ్చట కాదు ఇది. యేసయ్య గెలవాలా, ఓడిపోవాలా? మీరు ఖచ్చితంగా కసిగా కోరుకుంటున్నారా? లేదులే ప్రభా, ఇప్పటికీ ఎన్నో విజయాలు సాధించా, ఒకసారి ఓడిపోతే ఏం కాదు అంటున్నారా? గెలవాల్సిందే. అయితే అక్కడ అద్భుతమైన మాట, ఆయన ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున మాత్రమే గెలవడం లేదట. ఆయనతో ఉన్నవారు, పిలువబడినవారు, ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారైనందున ఆయన జయించగలుగుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి ప్రశ్న మీరందరూ నాకు చెప్పండి, మీరందరూ ఆయనతో ఉన్నవారేనా? మీరు యేసుతో ఉన్నారా? రాజకీయ నాయకులతో ఉన్నారా? ఆటల పాటల వారితో ఉన్నారా? సినిమా వారితో ఉన్నారా? లౌకిక ఆత్మ కలిగిన వారితో ఉన్నారా? పోకిరి చేష్టల వారితో ఉన్నారా? చీకటితో ఉన్నారా? బెలియాలతో ఉన్నారా? విగ్రహంతో ఉన్నారా? శరీర సంబంధమైన వ్యామోహాలతో ఉన్నవారితో ఉన్నారా? మొదట మీరు ఎవరితో ఉన్నారో తెలుసుకోండి. ఒకవేళ మీరు క్రీస్తుతో ఉన్నవారైతే అది గెత్సేమైనా అయినా ఉండాలి, కల్వరి అయినా ఉండాలి, ధన్యతల కొండ మీద మాత్రమే కాదు. Make sure that you are with Christ all the time or not. నువ్వు అన్ని వేళలో, అన్ని సందర్భములలో యేసుతో ఉన్నవాడివా కాదా? మొదటి పాయింట్ తెలుసు. నువ్వు ఆయనతో ఉన్న దానవైతే, ఉన్నవాడవైతే, నువ్వు ఆయనతో ఉన్నవాడివైతే, రొట్టె చేపలు పంచినప్పుడు జన సమూహాలు ఉన్నారండి, ఉపదేశం చెప్పినప్పుడు 100 మంది ఉన్నారండి, గెత్సెమనలో రుబ్బబడే ప్రార్థనకు వచ్చినప్పుడు 90 మిగిలారండి, కల్వరి కొండ మీద ఒక్కడే మిగిలారండి. ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నవాడివా నీవు? నీ భక్తి, నీ సమర్పణ, నీ విశ్వాసం ఎట్లున్నాయి? క్రైస్తవ జీవితం అంటే తమాషా కాదు. అన్ని వేళలో యేసుతో ఉన్నావా, ఉంటావా? పిలువబడ్డవారంటే దేనికి పిలువబడ్డారు? ఎక్కువ శాతం మంది క్రైస్తవులు గుర్తుండే వచ్చిన తెలుసా? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడ్డారు. ఎంత ఇష్టమైన వచనమో! తెగ తినడానికి మరిగిన బ్యాచ్. నేను ఎలాగే మాట్లాడతాను, ఇబ్బంది ఏమి లేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులను నా యొద్దకు రండి, నేను సాత్వికమును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును అని చెప్పిన మాట నెత్తికెక్కలేదా? నా కాడి మోయుటకు పిలిచాను అన్నమాట, అది అర్థం అవ్వలేదా? మనం ఆయనతో శ్రమ పడిన వారమైతే ఆయనతో ఏలుదుము అన్నమాట వినబడలేదా? అందుచేతనే ఈ మాట చెబుతున్నాను. మీ పిలుపు ఏమిటి? మీ ఏర్పాటు ఏమిటి? కాడి మోయటం మీ పిలుపు అని చెప్పాను మత్తయి 11:28 ప్రకారం. ఇంకో మాట చెప్పనా? మీలో ఒకడు తప్పిదమునికై దెబ్బలు తినున ఎడల ఏమి ఘనము? మీరు మేలు చేసి కీడు అనుభవించిన ఎడల దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి అన్నాడు. ఆ మాట గుర్తురాలేదా? 1 పేతురు 2:19-21 మధ్య
ఏమిటి నీ పిలుపు అనే పద్ధతి అద్దమాను ఆశీర్వాదమునకు వారసుడు మమ్మల్ని పిలిచాడో హల్లెలూయా అని కేకలేసేటివే. నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప దీవించబడాలి. ఇలాంటి తిండిపోతూ ప్రసంగాలు, తిండిపోతూ వ్యవహారాలు తప్ప ఏమీ మిగలట్ల భూమి మీద. వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మీ ముందుకు ఒక సత్యాన్ని తీసుకొస్తున్నాను. మీ పిలుపేమిటి? అని కాడి మోయిట అనండి గట్టిగా. ఉందా లేదా బైబిల్లో మాట? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులు ఆయనతోకి రండి, మీలో కొందరైనా నా కాడి మోయిడు అన్నాడా? సమస్త జనులారా రండి, మీరందరూ నా కాడి మోయండి అన్నాడు. బ్రదర్, ఏమా సిస్టర్, నువ్వు ఆయన కాడి మోస్తున్నావు. నాది ఆ పిలుపు కాదయ్య గారు, నా దర్శనం అది కాదు. మరి ఏందిరా నీ దర్శనం? రే ఈ బబులు ఆశీర్వాదాలు మేత వేయడమే. గుర్రం గుడ్డిదైనా దానా తప్పదని నీ వల్ల సంఘానికి కానీ, సేవకు కానీ, దేవుని రాజ్యానికి కానీ పావన ఉపయోగం లేకపోయినా మర్మాలని నీయే, ఉపదేశాలని, అభిషేకాలు, ఆశీర్వాదాలు, అబ్బో ఎంతగానో బలపడి ఏం చేసావు? సంఘానికే బరువై కూర్చున్నావు, అంతకన్నా ఏమి లేదు. శ్రద్ధగా నా మాటలు వినండి. పిలుపేంటి నీది? ఆయన కాడి మోయిట మన పిలుపు. ఆయన కాడేమంటే యెషయా 9:6 ఏలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు గ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆయన భుజాల మీద ఏముంది? దేవుని రాజ్యం. భూమి మీద దేవుని రాజ్యం స్థాపించాలనేదే ఆయన భారం. ఆ కాడి నీ మీదకి రావాలి. ఎందుకు నువ్వు పిలువబడ్డావు? స్తోత్రం చెప్పరే. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్న దాంట్లో నువ్వు ఉన్నావా లేవా? మాట్లాడరే. నేను మీకు విశ్రాంతినిచ్చేదునన్న వాగ్దానం నీకు వర్తించదా? ఇంటికి మధ్యలో కాడి మోయలని ఎట్లా మిస్ అయిద్దిరా? ఒకని అడిగా నేను, అనే నా దర్శనం అది కాదా అని. ఏంటండి దర్శనం? నాన్ స్టాప్కి తినడమేనా? దేవుడు నాకు ఇంకా నీకు సపరేట్గా SMS వస్తుందా రాత్రికి పరలోకం నుంచి? పనికి మళ్ళీ నేషాలు కాకపోతే దేవుని వాక్యములో తేటగా రాయబడి ఉంది, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద. మన పిలుపు దేవుని కాడి బయట మన పిలుపు మేలు చేసి శ్రమ అనుభవించదా. ఈ పిలుపులు కనబడలేదా? మీరు పిలువబడ్డవారైతే దేవుని ఏర్పాటులో, సంకల్పంలో, ఉపదేశంలో, ఉద్దేశంలో నాటబడిన వారైతే. ఇక మూడో మాట, నమ్మకమైన వారై ఉండాలి. ఆమేనండి. యథార్థంగా మీ గుండెల మీద మీరు చేపెట్టుకుని మీరు చెప్పగలరా? నాకు తెలిసినంత వరకు నేను దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాను అని. నిజంగా కడగబడిన మనసాక్షి కలిగిన వారమై ప్రార్థనలో కానీ మోకరిస్తే ఒక్క మాట మీద దుఃఖమే వస్తుంది, సిగ్గు కలుగుతుంది, బాధ అనిపిస్తుంది, పశ్చాత్తాపంతో కన్నీటితో ఆయన కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. 1 కోటి రూపాయల మాట చెప్తున్నాను, మనసులో పెట్టుకో. నీవు గాని యేసు వెనక నమ్మకమైన వ్యక్తిగా బ్రతికితే నీ నమ్మకత్వం దేవుని విజయానికి కారణమవుతుంది. ఈ ఒక్క పాయింట్ మీద బతికేయచ్చు క్రైస్తవుడిగా. ఈ ఒక్క పాయింట్ మీద నేనైతే నా జీవితానికి సరిపడిన దానికంటే ఎక్కువ శ్రమలు, నిందలు, అవమానాలు, బలహీనతలు, పోరాటాలు, కష్టాలు చస్తే బెటర్, బతుకు వేస్ట్ అనిపించే పరిస్థితులు నాకు నిత్యము వచ్చాయి, ఇప్పటికీ ఉన్నాయి. అయినా ఇంకా బ్రతికి ఉండడానికి ఉన్న ఒకే ఒక కారణం ఈ పాయింట్. నేను నమ్మకమైన వాడిగా కానీ బ్రతికితే నా దేవుని గెలుపునకు ఉపయోగపడతాను. నేను భూమి మీదకి ఎవ్వరికి అక్కడికి రానేమో, ప్రతి వారు కూడా ఒక డిస్పోజల్ లాగా, వస్తువులాగా నన్ను వాడుకొని విడిచిపెడుతున్నారే. అందరికీ నేను దావీదు అంటాడే, మరణమై స్మరణకు రాని వాని వలె అయ్యాను అని, పాడైన ఇంటి మీద పగిడి కంటి వలె ఉన్నాను అని. ఎందుకు ఈ జీవితం అంత వ్యర్థం అనే ఒక సంపూర్ణ నైరాశ్యం, వేదన, బాధ. దేవుని వాక్యం నాతో మాట్లాడుతుంది. నా కుమారుడా, నువ్వు పిలువబడినవాడివే, నువ్వు ఏర్పరచబడ్డవాడివే, నువ్వు నమ్మకంగా ఉండగలిగితే నా గెలుపునకు నీ నమ్మకం ఉపయోగపడుద్ది అన్నప్పుడు
నేను ఈ భూమి మీద ఎవరికి ఉపయోగపడటం లేదేమో అనుకుంటున్న తరుణంలో నేను ఏకంగా సర్వ జగముల రక్షకుడు సృష్టికర్త అయిన దేవునికి నేను ఉపయోగపడతానంటే అంతకన్నా భాగ్యం ఏంటండి? నా తెలివి, నాకు సంపన్నత, నా కెపాసిటీ, నా డబ్బు, నా హోదా ఇవేమి కాదు, నా నమ్మకత్వం నా దేవునికి ఉపయోగపడగలిగితే అంతకన్నా ఇంకా భాగ్యం ఏంటండి? నేను నా దేవుని గెలుపునకు నేను ఉపయోగపడటమా? అసలు ఈ మాట అరగటం లేదు నాకు. ఏంటి మాట? ఆయన వెంబడి ఉన్నవారు, పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు నమ్మకమైన వారైనందున ఆయన ఆ రాజులను జయించును. నీ నమ్మకత్వం నీ రాజును గెలిపిస్తుంది. నీ నమ్మకత్వం నీ దేవునికి జయమిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఏంటి నేను ఉపయోగపడతాను? మనకి ఎంతవరకు ఏమర్థమైంది? మన యుద్ధములు యెహోవా జరిగిస్తాడు, మన పోరాటాలు తాను జయిస్తాడు. ఇక మనం ప్రభువును ఉంటుకుంటే, ఆయన నమ్ముకుంటే, ఆయనపై ఆధారపడితే ఆయన మనకు జయమిస్తాడు అని నమ్మటం, ప్రార్థన చేసుకోవటం అలవాటైంది. ఇప్పుడు దేవుడు మనల్ని గెలిపించగలిగిన నమ్మకస్తుడు అనేది ఎట్లనూ ఉన్నది, దానికేం కాదనటం. అలా ఇన్నిసార్లు ఇన్ని యుద్ధములలో దేవుడు మనకు జయమిచ్చాడు గనక, మన బ్రతుకు పోరాటములన్నింటిలో మనల్ని గెలిపిస్తున్నాడు గనక, లోకమంతటికి సంభవించబోతున్న ఆ అంతిమ యుద్ధములో, క్రీస్తు విరోధిపై జరుగుతున్న లోకరాజ్యముల భీకర యుద్ధములో నా యేసయ్య గెలుపునకు నా నమ్మకత్వం పనికి రావాలి. నేను అలాంటి ఒక నమ్మకస్తుడిగా జీవించాలి. ఈ తపన, ఈ తాపత్రయం నీలోకి వచ్చి ఆ ఒక్క పాయింట్ కోసం నువ్వు బ్రతకటం ఆరంభిస్తే నీ జీవితం మరలా సార్థకమవుతుంది. చదువు వ్యర్థం అనిపిస్తుందా? ఉద్యోగం వ్యర్థం అనిపిస్తుందా? సంవత్సరానికి జీవితం వ్యర్థం అనిపిస్తుందా? ప్రతి ఏరియాలో సాటిస్ఫాక్షన్ లేకుండా పోయిందా? ఒక లోటు, ఒక శూన్యం, ఒక వెలితి, ఎవడో పూర్చలో ఒక అగాధం నీ జీవితంలో కనిపిస్తుందా? ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే, సరిగ్గా ఆ దశలో ఉన్నప్పుడు నాతోనే మాట్లాడిన వచనం ఇది. అందుకే చెప్తున్న ధైర్యంగా, నీలాంటి వారి కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీవు కానీ మరణం వరకు దేవునికి నమ్మకముగా ఉండడానికి ఒక తీర్మానం చేసుకుంటే నీ నమ్మకత్వం నీ దేవుని గెలిపిస్తుంది. ఎవడి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? మా సంఘములో సంఘ పెద్ద గారి కుమారుడు 26 ఏండ్ల వయసులో ఎంఫార్మసీ చేసి హైదరాబాద్లో ఉద్యోగానికి సంపాదించుకొని, ఇక రేపో మోపో వాడికి పెళ్లి చేద్దాం అన్న ప్రయత్నంలో అకస్మాత్తుగా చనిపోయాడు. చేయొత్తు మనిషి అందించిన కుమారుడు పెళ్లి చేద్దాం అనుకున్నవాడు చనిపోయాడు. ఆ తండ్రి గారు నిభాయించుకుని, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. కానీ ఆ తల్లి గారు దుఃఖంలోంచి కోలుకోలేక, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి, ఇంకెందుకు బ్రతకాలి, నేను చనిపోతాను అని బాగా దుఃఖపడింది. అప్పుడు నేను అన్నాను, నీ దేవుని గెలుపు కోసం నువ్వు బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సింపుల్గా ఆలోచించండి. యోబు పరీక్షింపబడుటలో దేవుడు సాతానుతో చేసిన ఛాలెంజ్ మీకు గుర్తుంది కదా? భూమి మీద అటు ఇటు తిరుగుతా వాడు వచ్చాడట. ఏయ్, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చాను అన్నాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతా వచ్చాను అంటే, అయితే భూమి తిరిగాను అన్నావు కదా, నా సేవకుడిని యోబుని చూసావా? అతని లాంటి భక్తిపరుడు ఎవ్వడు లేడు అన్నాడు. నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి స్తోత్రం అంటున్నాడు. తీసేస్తే ఏముండదు భక్తి అన్నాడు. తీసేయరా చూసుకో అన్నాడు. ఫ్యామిలీని కూడా టచ్ చేయాలి, ఆరోగ్యం కూడా టచ్ చేయాలి అన్నాడు. అన్నీ తీసేసుకోరా చూసుకో అన్నాడు. ఒక్కసారిగా 10 మంది కుమారులు చనిపోయారు. పశువుల మందలు నాశనం అయిపోయాయి. పాలేరులందరూ వెళ్ళిపోయారు. భార్య కూడా దూషించమని చెప్పింది. ఆరోగ్యం కూడా తగ్గిపోయి కురుపులు వచ్చేసాయి. ఇంతగా బాధిస్తే ఏం దేవుడు నాకు వద్దు అంటాడు యోబు అనేది ఛాలెంజ్. అక్కడ నువ్వెంతైనా ట్రై చేసుకోరా, మా వాడు అలాగండవు అని దేవుడు అన్నాడు. ఈ మాట అన్నప్పుడు దేవుడు ఇంత పందెం కాసినప్పుడు, ఇంత బెట్ కాసినప్పుడు, ఇంత ఛాలెంజ్ చేసినప్పుడు ఒక్క మాట యోబుకి చెప్పొచ్చుగా. ఆ రాత్రి కలలో, రాత్రి స్వప్నంలో, నా కుమారుడా యోబు, నేను వాడితో ఛాలెంజ్ చేశాను, కొంచెం ఓపిక పట్టు, ఏం కాదు అంటే సూపర్గా ఉండేది కోటం కదా.
దేవుడు ముందు బయలుపరిస్తే, ముందు మాట్లాడితే చెలరేగిపోతాం మనం. అసలు చెప్పలేదు. కలలో రాత్రి వచ్చే స్వప్నంలో నరులతో మాట్లాడైతే మనుషులు దాన్ని లక్ష్య పెట్టాలని కూడా యోబు గ్రంథంలో ఉంది. యోబు మాత్రం చెప్పలా. దేవుని స్తోత్రం. ఎంత విచిత్రం కదా. యోబుకు ఏమాత్రం బయలుపరచకుండా, ఏమాత్రం చెప్పకుండా, ఏమాత్రం తెలియనివ్వకుండా సీక్రెట్గా యోబు మీద పందెం కట్టేశాడు దేవుడు. రేయ్, నువ్వు దమ్ముంటే ట్రై చేసుకోరా, మా వాడు సూపరు, అలాంటి భూమి మీద లేడురా. యోబు అంటే ఎంత నమ్మకం, యోబు మీద ఎంత నమ్మకం. నీ మీద 100 రూపాయలు బెట్ట కట్టగలమా? దేవునికి స్తోత్రం. అక్కడ దాకెందుకు, మీ పాస్టర్ గారు అబ్రహ్మ గారు మీ మీద ప్రపంచం తల్లకిందులు అయిపోయిన, వరదలు వచ్చిన, భూకంపం వచ్చిన, నా బిడ్డలు ఆదివారం మిస్ అవ్వరని ఎంతమంది మీద ఛాలెంజ్ కట్టగలరు? ఏమనయ్యా మరి ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం చెప్తున్నాం, మరి ఒక తీరుగా ఒకసారి వస్తున్నారు, ఒకసారి మరి ఎందుకు ఇట్లా అవుతారు, ఏం అర్థం కావట్లేదు. మీ ఎదురుకుండా చెప్పకుండా చోటుకు తీసుకెళ్ళి చెప్పని ఎన్ని పేర్లు చెప్తాడు. దేవుని స్తోత్రం. ఎదురుకుండేది అందరి పేర్లు చెప్తాడు. తండ్రి కదా, ప్రేమ ఉంటుంది. అమ్మో నా బిడ్డలు బాధపడకూడదు అనిపిస్తుంది. ఓ నా బిడ్డలందరూ బంగారమే అంటాడు. అదే చోటుకు తీసుకెళ్ళి మొత్తం ఎన్ని పేర్లు రాయమంటే సగం పేర్లు స్తోత్రం. ఎందుకని? నేను కూడా ఒక సంఘానికి కాపరనే కదా, నాకు తెలుసు. నేను ఎక్కడో గాల్లో ఊడిపడి సంఘ అనుభవాలు లేకుండా అలా ఎగురు చెప్తున్న మాటలు కాదు ఇవి. ఒక్క మాట సీరియస్గా తీసుకోండి. ఇప్పుడు సాతాను, యేసుప్రభు ఇద్దరు పందెం వేసుకున్నారు. యోబు ఓడిపోతే ఎవరు ఓడిపోయినట్టు చెప్పాలి గట్టిగా. యోబు గెలిస్తే ఎవరు గెలిచినట్లు? ఈ ఒక్క మాట మీదే బతుకుతున్నాను నేను. నాకు వచ్చిన నిందలు, కష్టాలు, అవమానాలకి ఇచ్చి ఆత్మహత్య తప్పు, నరకానికి వెళ్తాం కాబట్టి నాకు ఒక తెలివైన ఉపాయం ఉంది. చచ్చిపోయేదాకా ఉపవాసం ఉందాం అనుకున్నాను. అలా ప్రార్థనలోనే చచ్చిపోదాం అనుకున్నాను. చాలా కష్టం అనిపించింది. ఇంక వేస్ట్ అనుకున్నాను. కానీ ఆ వరుస పాఠంలో ఆ వాక్యం దగ్గరికి వచ్చాను నేను. కావాలని చదవలేదు అది. అక్కడ వచ్చేసరికి ప్రభు అన్నాడు, కొడుకా నీ మీద నేను పందెం కాశాను రా, నీ మీద పందెం కాశాను. నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టురా. అబ్బా, ఆ మాటకు రాత్రి తెడిచాను. ప్రభా, ఇంత బతికి ఇంతకాలం సేవ చేసి నిన్ను ఓడిపోయేలా చేయటం, నిన్ను అవమానపరచడం, ఇంకెందుకు ఆ బతుకు? వద్దు ప్రభా, ఎన్ని కష్టాలు ఇంకా భరిస్తాను, సహిస్తాను, కానీ నీవు గెలవాలి, నీకు మహిమ రావాలి, నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి. నా వలన నీ విజయ అవకాశాలు మెరుగవ్వాలి, నీ గెలుపు ఖాయమవ్వాలి. నువ్వు ఓడిపోకూడదయ్యా, నువ్వు ఓడిపోకూడదు. యోబు ప్లేస్లో నువ్వు పెట్టుకో బిడ్డ నీ పేరు. దైవజనుడా, నీ పేరు పెట్టుకో యోబు ప్లేస్లో. నీకు చెప్పకుండా, నీకు తెలవకుండా నీ మీద నమ్మకంతో యేసయ్య ఛాలెంజ్ చేశాడు సాతాన్ని. రేయ్, నీకు దమ్ముంటే ఇల్లురా, జులైవాడలో దేవుని సంఘం ఉంది, మెస్సయ్య సహవాసం ఉంది, టచ్ చేసి చూడు అని ఛాలెంజ్ చేశాడు. అక్కడ ఆడు ఛాలెంజ్ తీసుకుని వచ్చి నీ మీదకు ఒక ఆశను పంపుతున్నాడు, ఒక కోరికను పంపుతున్నాడు, ఒక అశ్లీల దృశ్యాన్ని చూపిస్తున్నాడు, ఒక డబ్బును పంపిస్తున్నాడు, లోక సంబంధమైన స్నేహాన్ని. ఇవన్నీ కూడా ఛాలెంజ్లో భాగం. బిడ్డ, నేను మనిషినేగా, నేను వయసులో ఉన్న ఆడపిల్లనేగా, నేను వయసులోకి వచ్చిన మగపిల్లనేగా, శరీరంలో ఉన్నానుగా, నాకు ఆశలు ఉంటాయి. కానీ ఎక్కడైనా ఒక్కసారి తగ్గామంటే నీ దేవుడు తలదించుకోవాలి. నిన్ను పుట్టించినందుకు, నీకోసం ప్రాణం పెట్టినందుకు, నీకోసం పరలోకాన్ని, సింహాసనాలు, కిరీటాలు సిద్ధం చేసి నీ కొరకే తిరిగి రాబోతున్నందుకు నా దేవుడు సిగ్గుపడాల్సి వస్తే తల వంచుకోవాలి. ఒక్క మాట కన్నీళ్లతో ఈరోజు యేసుకు చెప్తావా? ప్రభువా, నా విషయమై నిన్ను తలదించుకోలేమను ప్రభా, నా విషయమై నిన్ను సిగ్గుపడినేమను. నిన్నేమో రాజ్యాలు చేయించమనలా, తల తీసి మొలయమని చెప్పలేదు నీకు. బ్రతికినంతకాలం నువ్వు సిగ్గుపడకుండా, నువ్వు అవమానపడకుండా నేను బతుకుతానయ్యా అని ఒక్క మాట ఇచ్చి వెళ్ళగలవా ఈరోజు దేవునికి? ఒక్క మాట ఇవ్వగలవా? నేను కూడా చాలా వేదనతో ఈ మాట మీకు చెప్తున్నాను. గొలియాతు కేకలేస్తున్నాడు, రే మీలో ఒక్కడిని పంపండిరా, ఒక్కడుంటే పంపండిరా.
చివరికి దావీదు వచ్చాడు. బిడ్డ, కొడుకా, ఇటు చూడండి. ఒకవేళ దావీదు ఓడిపోతే ఏంటి? పాపం చిన్నపిల్లోడండి, ఏదో ట్రై చేశాడండి పాపం, పోనీలేండి అని ఎలా ఉండదు అక్కడ. దావీదు ఓడిపోతే దేశమే ఓడిపోయినట్టు. ఈ ఒక్క మాట మీద లాక్డౌన్లో ఒక రోజంతా నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక పాట కూడా రాసుకున్నాను. నే కూలిపోతే దేశమే ఓడినట్లా నా ప్రభు, నా విజయం నీకు మహిమ తెస్తుందా? నన్ను గెలిపించయ్యా. ఇప్పుడు దావీదు ఓడిపోతే దావీదు ఓడిపోయినట్టు కాదు, దేశమే ఓడిపోయినట్టు. దావీదు ఒక మామూలు మనిషిగా, చిన్నపిల్లోడు, ఎనమండుగురులో ఆకులోడు, అడవిలో పెరిగినోడు. ఏదో దైవిక రోషం వచ్చింది, ఆ దేవుడిని అంత మాట అంటాడని కోపం వచ్చి కత్తేసుకొచ్చాడు. ఓడిపోతే అతడు ఓడిపోయినట్టు కాదు, దేశమే ఓడిపోయినట్టు. దేశమే ఓడిపోయినట్టు. సీరియస్గా తీసుకోగలరా? మందసము శత్రువులు తీసుకెళ్లారు కదా, అమ్మో మాకు వద్దులే పంపించేద్దామన్న మూమెంట్ వచ్చింది కదా. అలాంటి టైంలో కూడా ఒక దుర్మార్గ పాపిష్టి పంతం పెట్టారు. పచ్చి కర్రతో కొత్త ఎడ్ల బండి చేద్దాం, పాడి ఆవులను కడదాం, ఈ మందస్సాన్ని దాని మీద పెడదాం. ఆవులు లేక దూడల ఏడుపు విని వెనక్కి తిరిగితే వాళ్ళ దేవుడు అంతా ఉచితే అంతా సుత్తి అని చెప్దాం. అవి వెనక్కి చూడకుండా అరుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతేనే ఒప్పుకుందాం అన్నాడు. ఆ మూగజీవులకి ఏం తెలుసండి? అవి అసలే పాడి ఆవులు అంటే చంటి లేక దూడలున్న ఆవులు, పచ్చి బాలింత దేహం, పచ్చి కర్రతో బండి చేయాలి, దాని మీద మందసం పెట్టాలి. ఆ బరువుకి ఒళ్ళంతా నొప్పులు లాగలేవు. ఈలోపు అంబా అంటది చిన్న దూడ. ఏ ఆవుకైనా బిడ్డ ఏడు పెనబడితే ఆగుద్దండి? వెనక్కి తిరుగుద్ది అంతే. ఇలా కుట్రది. లేక దూడలు వెనకాల కట్టేసి ఎల్లెళ్ళు అంటారు. ఇది ఏడిస్తే వెనక్కి తిరుగుద్ది, మీ దేవుడంతా సుత్తే అంటారు. ఇంత ఆలోచన మనకుందా? ఆవులకుంటుందా? కానీ ఆ ఆవులు లేక దూడల ఏడుపులు వినబడుతున్నప్పటికీ కూడా మా భుజముల మీద దేవుని మందసమున్నది. మేము మా దూడల కొరకు వస్తే మా దేవుని మహిమేమైపోద్దన్నట్టు ఆ దూడల ఏడుపులు వినబడకుండా అరచుచూ వెళ్ళిపోయినాయి అంట ఆవులు. ఒక ఆవుల పాటి చెయ్యమా మనం? చిన్నప్పటి నుంచి అడవిలో తల్లి ప్రేమకు తండ్రి ప్రేమకు నోచుకోకుండా అన్నదమ్ముల తృణీకారానికి గురైనటువంటి దావీదును ఒక యువకుడి పాటి చెయ్యమా మనం భక్తి? విడులరా, ఒక దైవజనుడుగా మీకు చెప్తున్న మాట ఒకటే, నేను నమ్మి నీ మీద ఎంతో పెట్టుబడి పెట్టాడు యేసయ్య. నీ కొరకు తన సొంత కుమారుని ప్రాణం ఇచ్చాడు, నీ కొరకు తన ఆత్మను పంపాడు, నీ కొరకు కొంతమంది దైవజనులు పానార్పణంగా పోయబడినట్లు ఏర్పాట్లు చేశాడు. దైవజనులు పానార్పణంగా పోయబడేలా చేశాడు. జీవితంలో ఇంకే బంధము లేదు, ఇంకే పని లేదు, కేవలం మీ క్షేమాభివృద్ధే జీవితాశ విన్నట్లు మీ కొరకి ప్రయాసపడే సేవకుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంత పెట్టుబడి దేనికోసం తెలుసా? నీవు గెలిస్తే దేవుడే గెలిచినట్టు, నువ్వు గెలిస్తే దేశమే గెలిచినట్లు, నువ్వు ముందుకెళితే దేవునికి మహిమ ఉన్నట్టు. ఏం చేస్తావా? ముందుకెళ్తావా? వెనక్కి వస్తావా? గెలుస్తావా? ఓడిపోతావా? దేవుణ్ణి గెలిపించే నమ్మకత్వాన్ని తెచ్చుకుంటావా? అలాంటి బతుకుతూనే చచ్చిపోయేదాకా ఉంటావా? ఒక్క మాట, నేను నమ్మకమైన వాడినైతే నా దేవుని గెలుపుకు వీలవుతుందంటే నాకు అంతకన్నా ఇంకేంటి అక్కర్లేదు. నాకు 9 కృపావరాలు 90 వరాలు లేకపోయినా పర్లేదు, నమ్మకమైన వాడిగా జీవించిన దేవుని గెలుపునకు ఉపయోగపడతాను. ఎంతమంది నిజంగా తీర్మానం చేసుకుంటారు?